ఈ పుష్య అమావాస్యని మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య అని అంటారు. ఈ అమావాస్య చాలా పవర్‌ఫుల్ అయింది. 100 సంవత్సరాల తర్వాత వస్తున్న అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య ఇది. 2025వ సంవత్సరంలో మొదటి అమావాస్య. కొత్త సంవత్సరంలో ఇలా వస్తుంది. మౌన అమావాస్య రోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం వల్ల తరతరాలకు సరిపడా డబ్బొస్తుంది. మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. ఎందుకంటే మౌని అమావాస్యకు అంతటి శక్తులు ఉన్నాయి. ఈరోజు కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల తిరుగులేని రాజయోగం పడుతుంది. ఈ అమృత గడియల్లో కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ వస్తువులు మీ ఇంటికి ఉన్న దరిద్రాన్ని తీసేస్తాయి, సంపదని పెంచుతాయి, ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తాయి. ఈరోజు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ తలకు నూనె రాయకూడదు. నల్లటి వస్త్రాలు ధరించకూడదు. దూర ప్రయాణాలు చేయకూడదు. చీకటి పడిన తర్వాత 4 దారులు కలిసే చోటికి వెళ్ళకూడదు. ఎందుకంటే అమావాస్య రోజు 4 దారులు కలిసే చోట మంచి కంటే చెడే ఎక్కువగా ఉంటుంది. అక్కడికెళ్తే మనకు కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. ఇంకోటి, అమావాస్య రోజు జుట్టును, గోర్లను కత్తిరించరాదు. ఆడవారు కంటతడి అసలు పెట్టకూడదు. ఇలా చేయటం వల్ల ఇంటికి దరిద్రం పడుతుంది. ఎంతో శక్తివంతమైన ఈ మౌని అమావాస్య రోజున 2 లేదా 3 వస్తువులను తెచ్చుకోవడం వల్ల ధనలాభం కలిసొస్తుంది. అదృష్టం, ఐశ్వర్యం కలుగుతాయి. ఇంతకీ మౌని అమావాస్య రోజు కొని తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏంటంటే, మొదటిది కల్లుప్పు. కల్లుప్పు ప్యాకెట్ ఉంటుంది కదా! ఒక కల్లుప్పు ప్యాకెట్‌ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు. ఇలా తెచ్చుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఉప్పంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కల్లుప్పుని రాళ్ళుప్పు, రాతి ఉప్పు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. కల్లుప్పు మాత్రం ఒకటే. ఈ మౌని అమావాస్య రోజు గుర్తుపెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ కొని మీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఉప్పును మీరు వంటగదిలో పెట్టుకొని మీరు చేసే వంటలకు, పరిహారాలకు వేటికైనా సరే వాడుకోవచ్చు. దాంట్లో తప్పు లేదు. ఈ అమావాస్య రోజు ఒక కల్లుప్పు ప్యాకెట్ ఇంటికి తెచ్చుకుంటే మీకున్న డబ్బు సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి మౌని అమావాస్య రోజున ఒక కల్లుప్పు ప్యాకెట్ కొని తెచ్చుకోండి. రెండో వస్తువు లవంగాలు. అవును. కొన్ని లవంగాలు మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్వాలేదు. కొన్ని లవంగాలు చిన్న ప్యాకెట్ అయినా సరే తెచ్చుకోండి. లవంగాల ప్యాకెట్ కొని తెచ్చుకొని మీ వంటగదిలో వాడుకోండి. పరిహారాలకు వాడుకోవచ్చు, వంటలకు వాడుకోవచ్చు. ఈ అమావాస్య రోజు లవంగాలు తెచ్చుకోవడం ముఖ్యమైన పరిహారం. ఇంకోటి, అమావాస్య రోజు ఆడవాళ్ళు ఉదయాన్నే శుచిగా తలస్నానం చేసుకొని ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేయండి. చాలామంది అమావాస్య రోజు దీపం పెట్టకూడదని, పూజలు చేయకూడదేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ లక్ష్మీ పూజ కూడా చేయొచ్చు. అమావాస్య రోజు తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేయాలి. మీకు ఐశ్వర్యాన్ని ఇస్తారు కనుక తప్పనిసరిగా మౌని అమావాస్య రోజున మీ ఇంట్లో దీపం పెట్టండి. ఆ దీపంలో కూడా 2 లవంగాలు వేయండి. ఇలా లవంగాలు వేసిన దీపం పెడితే అమ్మవారు ఆ దీపాన్ని స్వీకరిస్తారు. మీ కోరికలను తప్పక నెరవేరుస్తారు. లవంగాన్ని ఈరోజు ఒక 2 లవంగాల్ని మీ నోట్లో వేసుకోండి. దానివల్ల మీకున్న గ్రహ దోషాలు, జాతక దోషాలు, ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి మౌని అమావాస్య రోజు ఒక చిన్న లవంగాల ప్యాకెట్ అయినా సరే కొని ఇంటికి తెచ్చుకోండి. మిగిలిన లవంగాలను మీ ఇంట్లో వంటలకు వాడుకోవచ్చు. 2 లవంగాలు మాత్రం మీరు చేసిన దీపంలో 2 లవంగాలు వేయండి. దీపం పెట్టినంక దీపంలో 2 లవంగాలు వేయండి. ఇక మూడవది లక్ష్మీ గవ్వలు. లక్ష్మీ గవ్వలంటే అమ్మవారికి చాలా ఇష్టం. లక్ష్మీ గవ్వలలో నల్ల గవ్వలు తెచ్చుకుంటారేమో, నల్ల గవ్వలు తెచ్చుకోకూడదు. లక్ష్మీ గవ్వలలో
పసుపు రంగు గవ్వలు మాత్రమే తెచ్చుకోవాలి. ఇలా ఒక 5 పసుపు రంగు గవ్వలు తెచ్చుకొని ఆ లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకొని, ఆ తర్వాత ఆ గవ్వలని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. దీనివల్ల ఇంట్లో ధనానికి లోటు రాదు. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. ప్రశాంతంగా జరుగుతుంది మీ జీవితం. ఏ పూజా స్టోర్స్‌లో అయినా లక్ష్మీ గవ్వలు దొరుకుతాయి. లక్ష్మీ గవ్వలు నరదిష్టిని తోలుతాయి బయటికి. పారద్రోలుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలిస్తాయి. కాబట్టి మౌని అమావాస్య రోజు చక్కగా ఒక 5 గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి ఫోటో ముందు కాసేపుంచి, తర్వాత ఎర్రటి వస్త్రంలో మూట కట్టి దాన్ని బీరువాలో పెట్టుకోండి. ప్రతి 3 నెలలకోసారి పసుపు నీళ్ళతో మళ్ళీ ఆ లక్ష్మీ గవ్వలను శుద్ధి చేసుకొని మళ్ళీ బీరువాలో ఉంచండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ధనానికి లోటనేది ఉండదు ఇంట్లో. ఈరోజు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించండి. రావి చెట్టు దగ్గర దీపం వెలిగించడం అత్యుత్తమం. రావి చెట్టు దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది బయటికి. అమావాస్య అంటేనే ప్రత్యేకం. రావి చెట్టు దగ్గర దీపం వెలిగించడం ఇంకా ప్రత్యేకం. మౌని అమావాస్య ఇంకా ప్రత్యేకం.